హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్. నేను మీ ఉమా. ఈరోజు మనం ఉన్నాము బ్రహ్మాండం అనే మూవీ టీంతో. సో అసలుకి ఇది నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. డివోషనలా, హర్రరా, ఇలా చాలా డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. సో ఈరోజు ఆ టీం వాళ్ళతో ఉన్నాను, మాట్లాడేద్దాం, మన డౌట్స్ అని క్లియర్ చేసుకుందాం. హాయ్ బన్నీ గారు. నమస్తే. సో దీని వెనకాల ఏమైనా ఒరిజినల్ స్టోరీ ఏమైనా ఉందా? అసలు ఇదేమన్నా రియల్ స్టోరీ మీద బేస్ చేసి తీసుకున్నారా? అట్లాంటివి ఏమైనా ఉందా? లేదు అంటే అంత ఫిక్షన్ ఏమంటారు? రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. బ్రహ్మాండ అనే టైటిల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఈ కథకి రియల్గా నిజంగా ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్ కూడా జరుగుతున్నాయి. అది మీరు రివీల్ చేయకూడదు. ప్రజెంట్ కూడా జరుగుతున్నాయి. ఒకనొక సిచ్యువేషన్లో కొంతకాలం క్రితం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా జరుగుతాయేమో చెప్పలేము. అలాంటి కథ. ఓకే, అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్ ట్రూనే దాని మీద తీసుకున్నారు. అంటే రీసెంట్ డేస్లో ఎక్కడ జరిగిందో చెప్పొచ్చు అది అన్న తెలంగాణలో. ఓకే, సో మీరు రియల్ అంటే ప్రతి ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీ ఎవరికైనా తెలంగాణ అనే దాంట్లో ఒక కథ, ఒక మూల కారణం. అట్ ది సేమ్ టైం జరుగుతున్నాయి, మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మన ఎక్కడికి వెళ్ళినా కానీ. సో బన్నీ గారు, మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని. సో ఆ చిరంజీవి గారు మూవీలో కూడా ఏదో చేశారు మీరు, బట్ ఎడిటింగ్లో వెళ్ళిపోయింది సంథింగ్ ఏదో అని చెప్పి విన్నాను బిహైండ్ స్టోరీ. సో అది మీరే చెప్పాలి, నిజమేనా? నిజమే అండి. ఉంటుంది, చిన్న బిట్ ఉంటుంది. ఆచార్యలో చేశాను, అది లేదు. తర్వాత గాడ్ ఫాదర్ చేశాను. ఉన్నాయండి, చాలా ఉండే. పెద్ద అంటే ఎందుకనాలి కానీ బిగ్ స్టార్సే అందులో నుంచి లేపేశారు. మనమేం తప్పుడు ఆ స్టార్టింగ్లో చేసాం. ఇలా బై లక్ నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారు, కథ కర్మక్రియ డైరెక్టర్ గారు నన్ను ఎంచుకోవటం నా లక్. ఎనీవే ఇందులో వస్తున్నాను హీరోగా అని నేను ట్రావెల్ అవుతానా లేదా అని అంటే ఆడియన్స్. మన సినిమాలో ఉన్న కల్లమ్మ తల్లి, ఆశక్తి, అమ్మ ఇద్దాం ఈయనకి ఆశీర్వాదం అని బన్నీరాజు పాపం బతకని అనుకొని కల్లమ్మ తల్లి అక్కను చేర్చుకొని ప్రేక్షకులు నన్ను ఆదరించి మన ఈ సినిమా ఫీల్డ్లో అంటే బుల్లితెర కానీ వెండితెర కానీ ఇందులో వీళ్ళు కుర్రోడు బాగుండు బన్నీరాజు, సరే నాకు ఈ క్యారెక్టర్కి పనికి వస్తాడు అని నన్ను యాక్సెప్ట్ చేస్తే ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. జుట్టు కూడా అందుకే వేసినావుగా. అంటే యాక్చువల్లీ ఏంటంటే కొంచెం లాంగ్ హెయిరే అన్న, లాంగ్ హెయిరే. కాకపోతే ఈ పాత్రకి హీరోగా అంటే ఈ పాత్రకి మీరు ఖచ్చితంగా హెయిర్ పెంచాలి అంటే హెయిర్ కంపల్సరీ అవసరం అన్నట్టుగా పెట్టారు. మీరు కాళ్ళకు వీళ్ళు మంచిగా చేస్తున్నారు ఇద్దరు. లేదు ఎందుకన్నా కుమరన్న కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అవుట్పుట్ విషయంలో ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటారు. ఎనర్జీ లేని వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది, పక్క వాళ్ళకి కూడా ఎనర్జీ. సో దీంట్లో ఆమని గారు కూడా ఉన్నారు కదా. సో ఆవిడ చాలా అందరికీ తెలుసు, సూపర్ యాక్టర్. సో ఆవిడతో ఎలా ఉంది యాక్ట్ చేయడం, ఆవిడ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? సో మీరు అంటే ఒక్కొక్క లెజెండరీ యాక్టర్ దగ్గర చాలామంది చేసేటప్పుడు మేము వాళ్ళని చూసి ఇది నేర్చుకున్నాము ఇట్లా చెప్తూ ఉంటారు. సో మీరు ఆమని గారితో పాటు చేసేటప్పుడు సో ఇలాంటిది చూసి నేర్చుకున్నాం అనే పాయింట్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే చూసి నేర్చుకోవడం అనే దానికన్నా ఆమె చేస్తుంటారు కదండి. ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంటారు, ఇంతకుముందు చేశారు. చూసడం అంటే ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇట్లా మనం కూర్చున్నప్పుడు పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేసుకుంటారు? ఒక బిగ్ యాక్టర్ అయ్యండి, ఒక బిగ్ స్టార్. ఒకప్పుడు మన కృష్ణ గారు, సుమన్ గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేసిన ఒక ఆమె ఆర్టిస్టు, హీరోయిన్, యాక్టరు పర్సనల్ విషయాలల్లో మాట్లాడడంలో అప్పుడు అనిపించింది ఈమె గురించి మనం ఎంత తెలుసుకున్నాము. అంటే మనం స్క్రీన్ ముందు మనం చూసినప్పుడు వేరు, ఇట్లా లైవ్లో చూసినప్పుడు వేరు. వ్యక్తిత్వం తెలుసుకున్నాను. వ్యక్తిత్వంగా మనం ఎలా ఉండాలి, అవతలి వ్యక్తిని ఎంత మంచిగా నేర్చుకోవాలి అంటే అవతలి వ్యక్తి ఎలాంటి గొప్పవారైనా కానీ మనకు చిన్నవాళ్ళైనా కానీ ఎలా ఎవరైనా సరే ఇలా ఉన్నాం, 10 మంది ఉన్నాం, కొంతమందికి యాటిట్యూడ్ ఉంటుంది. నేను కూడా అప్పుడు యాటిట్యూడ్గానే ఉండేది. మేడాన్ని చూసి ఆ యాటిట్యూడ్ ఉండొద్దు. సో ఓకే, ఈ సినిమాలో ఇంకా ఏమైనా ఏ ప్లేసెస్లో చేశారు? అంటే ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ కాబట్టి అంటే మోస్ట్లీ ఇక్కడ చూసినంత వరకు తెలంగాణ దీనిలో బ్యాక్డ్రాప్లో అని చెప్పేసి ఉంది కదా. సో ప్లేసెస్ ఇక్కడే చేశారా? బయట ఎక్కడైనా టెంపుల్స్లో వేరే డిఫరెంట్ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి చేశారా? అంటే చూస్తే మీరు అక్కడికంతా వెళ్ళేది, ఆ జాతర జరిగేది, కొన్ని ప్లేస్లు కొంచెం యూనిక్గా అనిపించింది నేను ట్రైలో చూసినప్పుడు. అవన్నీ బన్నీకి తెలుసు. సో ఎక్కడ చేశారు? ఈ సరౌండింగ్స్ అయినా అవుట్ సైడ్ ఎక్కడైనా చేశారు? అవుట్డోర్ కూడా వెళ్ళారు. అవుట్డోర్ ఛత్తీస్గఢ్ చాలా డేస్ చేసాము, తర్వాత కర్ణాటక చేసాము. ఇక్కడ ఒకనొక సిచ్యువేషన్లో ఒక డేంజర్ సన్నివేశం జరిగింది. అది అసలు మాకు చాలా షాక్ తిన్నాం. అది చెప్పొద్దు, అది రియల్గా జరిగింది షూట్లోనే. చెప్తేనే బాగుంటుంది కదా.
ఏం కదా డేంజర్ అన్నప్పుడు అంటే మెయిన్ అనమాట, అది మెయిన్. చెప్పండి పర్లేదు. నువ్వు చెప్పకపోతే డేంజర్కే డేంజర్ ఉంది అమ్మాయి చెప్పిందాక ఇచ్చేటట్లేదు. అట్టని కాదన్న, ఇక్కడ ఇప్పుడు కెమెరా ముందు చెప్పకపోయిన అవతలకి వచ్చినా కూడా బండి గారు ఏంటండి అది అదొక్కటి కెమెరాకే అసలు కెమెరాలోనే ఒకసారి ఒక రకమైన సౌండ్స్ వచ్చేసాయి అనమాట. ఆ సిచ్యువేషన్లో వేరే వాళ్ళైతే చెప్పేస్తారు, కానీ కెమెరామ్యాన్ గారు మాకు చెప్పలే. కెమెరామ్యాన్ ఫోకస్ చేస్తారు కదా వాళ్ళు, ఏందో డేంజర్గా ఉంది, ఏందో సిచ్యువేషన్ ఇది జరుగుతట్టుంది ఏందని. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చారు. సడన్గా బ్రేక్ అయింది, ఇప్పుడే కెమెరా ఆన్ చేశారు కదా, బ్రేక్ ఎందుకంటే లేదు మీరు టీ అని ఏదైనా కాఫీ తాగండి సార్ ప్లీజ్, వచ్చి అర్థం చేసుకున్నాను. ఓకే అదేం పర్లేదు. అరే ఏమని చెప్పండి, మాదే ఇష్యూ సార్, మాది కెమెరా కొంచెం పనిచేస్తలేదండి. తర్వాత తెలిసింది, ఎక్కడికి వచ్చినాక డబ్బింగ్కి వచ్చినాక తెలిసింది అది. అప్పటిదాకా మాకు చెప్పలే కెమెరామ్యాన్ గారు. అరే ఇదేంటి షాక్ అసలు. ఇప్పటికి కూడా అది తలుచుకుంటే లోపల కొంచెం షివరింగ్. బిహైండ్ కెమెరా కదా ఇది జరిగింది, ఇది మూవీలో ఉందా? మూవీలో కూడా అది కనిపిస్తుంది మీకు, మూవీలో కనిపిస్తుంది క్లియర్గా ఆ సౌండ్. ఇది నాకు కూడా తెలియదు, నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అసలు ఆ సిచ్యువేషన్. అది ఎడిటింగ్ కూడా మన వర్మ గారు కూడా ఏంది ఇది అని ఒకటేసారి షాక్ అంట. ఒక 20 నిమిషాలు మళ్ళీ స్మోక్ చేసి వచ్చినాక మళ్ళీ కూర్చున్నారు వాళ్ళు. అంటే అంత అది చెప్పొద్దని చెప్పారు, అంటే కెమెరామ్యాన్ గారు చెప్పొద్దు అన్నారు మాకు. అసలు నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, అంటే ఇది ఫస్ట్ హాఫ్లో ఉందా సెకండ్ హాఫ్లో ఉందా? అంటే నేను కొంచెం కాన్షియస్గా సినిమా చూసేటప్పుడు 2 ఏళ్ళు ముందు ఉంటుంది కొంచెం, తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి కథ ఇంక అప్పుడు ఇక సో మొత్తానికి అయితే కనుక అన్ని ఎక్స్పీరియన్స్తో ఈ మూవీ కంప్లీట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్. సో చూసారు కదండి, వీళ్ళైతే నాకేం చెప్పట్లేదు, నిజంగానే రియల్ ఇన్సిడెంట్ కెమెరా అక్కడ షూట్లోనే జరిగిందంట, దాన్ని కూడా మీరు మూవీలోనే చూడండి అంటున్నారు. సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటున్నాను, దాచిపెట్టారు అనుకుంటున్నాను. తప్పకుండా ఆడియన్స్ అనే ప్రతి ఒక్కరికి తెలిస్తే చెప్పాలి. కాకపోతే ఏంటంటే అది చెప్పటానికి దానికి ఒక లింక్ ఉంది, ఆ సౌండ్కి ఆ కెమెరాలో బంధించిన ఆ వీడియోకి లింక్ ఉంది, దానివల్ల చెప్పలేకపోతున్నాను. అంటే లీక్ చేయొద్దని కెమెరామ్యాన్ గారు మాకు ఆర్డర్ ఇవ్వలేదు అసలు. అది పాస్ చేయడానికి మాకు ఆర్డర్ ఇవ్వట్లేదు కెమెరామెన్ గారు. అండ్ సేమ్ టైం డైరెక్టర్ గారు అన్నారు వద్దు, రివీల్ చేయటం అనేది ఏంటంటే మూవీలో తెలుస్తుందండి, తర్వాత చెప్పట్టండి. మళ్ళీ మూవీ మనకి ఎట్లా సక్సెస్ అయింది, సక్సెస్లో చెప్పండి. అది మేము థియేటర్లో చూడలేదు మరి మీరు ఏదో చెప్పారని అంటే అప్పుడు రివీల్ చేయండి అన్నారు. సో ఫైనలీ ఆల్ ది బెస్ట్. సో సూపర్ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.